మీ ఆవిడ కూడా మందు తాగుతుందేంట్రా? మా ఆవిడ మీ ఆవిడ దగ్గర లేచిందంట మందు తాగడం. ఎవరినైనా డబ్బులు పడగొచ్చు కదా. అడగడం మా వంశంలోనే లేదు. అడుక్కోవడం తప్ప. బాధపడకపోతాం. నాకు వచ్చిన విద్యలతో ఎలాగైనా డబ్బు సంపాదిస్తాను. ఇది దెయ్యాల దేవుడికి దాని విద్యే లేదు. అలాగని వచ్చి ఏడ్చింది లేదు. వీడేంటి మళ్ళీ వస్తున్నాడు? మళ్ళీ అక్కడ కాల్చుకొని ఉంటాడు డాక్టర్. నాది గౌతమ్ గారు నాది పనిచేస్తుంది లేదు డాక్టర్. ఏమయ్యా వాసు రావయ్యా, ఇప్పుడు అది పని చేస్తుందా? ఏమైనా పని చేస్తుంది లేదు ఎలా తెలుస్తుంది డాక్టర్? ఎక్కడైనా వాడితే తెలిసిపోతుంది కదా. ముందు నెట్ ప్రాక్టీస్ చేయవయ్యా, ఆ తర్వాత సొంత గ్రౌండ్ లో ప్రాక్టీస్ చేద్దు గానీ. నేను గ్రౌండ్ లో ప్రాక్టీస్ చేయడం గురువు గారు. సొంత గ్రౌండ్ లో ప్రాక్టీస్ చేయాలని కలగానే మిగిలిపోయింది. నేను కూడా సొంత గ్రౌండ్ లో ప్రాక్టీస్ చేసి ఎన్నాళ్ళు అయిందో తెలుసా? మేము విదేశీ పిచ్చుల పైన బాగా రాణిస్తాం. ఈసారి ట్రీట్మెంట్ కోసం ఒక లేడీ డాక్టర్ పంపించండి గురువు గారు. పంపిస్తాను గాని నీ ఇచ్చిన మందు సరిగా వాడుతున్నావా? 3 పూటలు నీళ్లు కలపకుండా వాడుతున్నాను డాక్టర్. అలా వాడితే ఏ రోగం రాదయ్యా. అన్ని రోగాలు ఒకేసారి వస్తాయి. ఒకటి రాదంటారు, మీరేమో అన్నీ వస్తాయంటారు. అసలు మీరు డాక్టర్లేనా? నాకు డౌట్ వచ్చే ప్రశ్నలు మాకు అడిగితే ఎలాగయ్యా? ఏం కాదు, నువ్వు వెళ్ళవయ్యా. సరే డాక్టర్. హలో గోవిందు, నీ గురించే చూస్తున్నావు. హలో డాక్టర్ గారు, మీకోసమే చూస్తున్నా. ఏంటి గోవిందం, ఏమైనా విశేషమా? మీ దయ వల్ల నేను తండ్రిగా పోతున్నాను డాక్టర్ గారు. కంగ్రాట్స్ గోవిందం, డబుల్ కంగ్రాట్స్ గోవిందం. ఎక్కడ కమలా పళ్ళు లాంటి కలవల పిల్లలు పుట్టారు డాక్టర్ గారు. నా పోలిక వాడి పోలిక. అదేంటి అలా అని సరే? అంటే అంటే తల్లి పోలిక తండ్రి పోలిక అని మా డాక్టర్ అనుమానం. పిల్లలైతే పుట్టారు గాని నా ప్రాణగండంతో పుట్టారు డాక్టర్ గారు. ఏం మాట్లాడుతున్నావు గోవిందం? అవును, ఏం మాట్లాడుతున్నావు గోవిందం? అవును డాక్టర్ గారు, పిల్లలు పుట్టి సరిగ్గా 28 రోజులకి తండ్రి చచ్చిపోతాడని మా ఊరు పంతులు బాబు చెప్పారు డాక్టర్ గారు. పోయేది నేనైతే మీరేంటయ్యా తెయ్యాలా ఏడుస్తున్నారు? దేవుడు గారు, భూతాల దేవుడు గారు, మీరిచ్చిన ఈ మందు ఎలా వాడాలో కొంచెం చెప్తారా? వేసుకో, వేసుకొని కొంచెం కొంచెం వేసుకొని పాప ఉంది హారిదారిలో, నీకు నాకు దోస్తి అంది హారిదారిలో, దేనికైనా సిద్ధమంది హారిదారిలో, మస్తు మస్తు పాప ఉంది హారిదారిలో, నీకు నాకు దోస్తి అంది హారిదారిలో, దేనికైనా సిద్ధమంది హారిదారిలో, మస్తు అంటే సుస్తుగుంది హారిదారిలో. మస్తు మస్తు పాప ఉంది హారిదారిలో, నీకు నాకు దోస్తి అంది హారిదారిలో, దేనికైనా సిద్ధమంది హారిదారిలో, మస్తు అంటే సుస్తుగుంది. రావేరే పల్లె గోపెమ్మ, రావేరే పల్లె గోపెమ్మ.
ముత్యమా వస్తవా ముద్దులే మత్తుగా ఇస్తవా ప్రియతమా ప్రియతమా ఈ హాయి తొలి ప్రేమ ఫలితమా ఇదేమిటమ్మా మాయా మాయా మాయకం కందా కలకత్తా పానేసిన చూసుకో నా పెదవులు నీ పెదవులతో రాసుకో ఇది ఎక్కించేకు ఇలా పొలగా చెట్టు పూల సన్నాయిలే మరి నీలో ఉన్నాయిలే చల్లలోన కలిపి చక్కెర కల్లోకొచ్చి ఇస్తా వెళ్ళిరా హోళీ పండక్కి వచ్చి చూడే చోళీ నింపి పంపిస్తానే ఉరుము కావాలమ్మో బాణ కురిసేందుకు దసరా కావాలంటే దశమి రావాలమ్మో పూల సన్నాయిలే మరి నీలో ఉన్నాయిలే ఎక్కడి నుంచి వస్తున్నావు మందులు కొనడానికి అలా బయటికి వెళ్ళాను బస్సు. మందులు కొనడానికి వెళ్ళావా మందు వేయడానికి వెళ్ళావా తెలిసిపోయిందా ఆ డాక్టర్ ఉన్నాడే. నీ సోదాపి ముందు చెంది ఎక్కడో చెప్పు ఒరే ఈశ్వర్, నీకు ఒక గుడ్ న్యూస్ చెప్పాలా? నేను నీకు గుడ్ న్యూస్ చెప్పాలరా బస్సు ముందు చెందిన చెప్పడం అండి. నీకు తెలియదు వాసు వీడి గుడ్ న్యూస్లన్నీ ఎలా ఉంటాయంటే ఒకసారి ఇలాగే గుడ్ న్యూస్ అని చంకలు ఉంటూ వచ్చాడు. తీరా చూస్తే ఆడు కనిపెట్టే దొంగ దొరికాడంట. అది మనకు గుడ్ న్యూస్ అంట. అలా ఉంటది వీడి గుడ్ న్యూస్ మరి. సరే ముందే నువ్వు ముందు చెప్పరా? ఒరే చందు మన వాసుకి ఒక అమ్మాయిని చూశాను రా. నిజమా? చాలా సంతోషంగా ఉందా? వాడిని నీ చేతిలో పెడితే నువ్వు వాటిని నీ చేతిలో పెడుతున్నావు. పిల్ల ఎలా ఉంటుందా? అమ్మాయి చాలా మంచిదిరా. వేళకు లేస్తుంది, బడికి వెళ్తుంది. అసలు అల్లరే చేయదంట తెలుసా. అమ్మాయి ఏంటి బడికెళ్ళమేంట్రా? బాసు వాడు ఏం చెప్పినా అర్థమయ్యేటో చెప్పడు కానీ కనీసం నువ్వైనా చెప్పరా? ఇంకా చెప్పడానికి ఏముంది బస్సు, నేను చేసుకుంటుంది ఒక ఆంటీని. ఆవిడకి ఆల్రెడీ 5 సంవత్సరాల పాప ఉంది. ఆ అమ్మాయికి వస్తే మన బాస్ చెప్తున్నాడు బస్సు. బాసు నీకేం తక్కువని పిల్లలతో ఉన్న అమ్మాయిని చేసుకుంటున్నావు? ఎందుకు నువ్వు చెప్పే గుడ్ న్యూస్ ఏంట్రా చందు? నేను చెప్పే గుడ్ న్యూస్ వింటే మీ ఇద్దరు షాక్ అవుతారు. త్వరగా చెప్పే బస్సు, టెన్షన్ వచ్చేస్తుంది. నా గుండెల్లో ఇన్నాళ్ళు బందీగా ఉన్న నా ప్రేమ కావ్యానికి ఈరోజు చెప్పలేనంత పరిమళం చేకూరింది. నా మనసులోని ముక్త మనోహర రూపానికి ఈరోజు చెప్పలేనంత పరిమళం చేకూరింది. ఒరే వాసు వీడికి ఏదో అయిందిరా. పిచ్చాసుపత్రికి ఫోన్ చేయరా, నాకు చాలా భయంగా ఉందిరా. నువ్వు నమ్మవనేరా ఇన్నేళ్ళు నా గుండెల్లో దాచుకున్నా. పాకిస్తాన్ కాశ్మీర్ను వదిలేసిందంటే నమ్ముతాను కానీ నువ్వు ప్రేమించావంటే నేనే కాదురా, నువ్వు తెలిసిన ఎవ్వరూ నమ్మర్రా. కలల్లేని సముద్రం లేదన్నది ఎంత నిజమో, కలల్లేని జీవితం లేదన్నది కూడా ఎంత నిజమో, కనరెప్పలు లేని కనులు లేవన్నది ఎంత నిజమో, నేను ప్రేమిస్తానన్నది కూడా అంతే నిజం రా. చందు ఇదే కనుక నిజమైతే ఈ రోజు నాకు ఎంతో స్పెషల్ రా. ఆ అమ్మాయి ఎవరైనా సరే, ప్రధానమంత్రి కూతురైనా సరే, నేను తెచ్చి పెళ్లి చేస్తాను రా నీకు. అసలు నీ పరిచయం ఎలా జరిగిందో చెప్పుకోవచ్చు. ఒకరోజు ఒక దొంగ రాసుకెళ్ళి తరుముతుంటూ వెళ్తే
అనుకోకుండా ఆ అమ్మాయిని గుద్దేశాను. అప్పుడు చూడాలి ఆమె కళ్ళల్లో ఆ కోపానికి కడుగట్టి నా గుండె కరిగిపోయింది, నా మనసు విరిగిపోయింది. ఆ క్షణం నుండి నేనేం చేస్తున్నానో నాకే తెలియడం లేదు. ఆకలేస్తుంది, కానీ తను తలుచుకోగానే ఆకలి తీరిపోతుంది. నిద్ర వస్తుంది, కానీ తన రూపం గుర్తుకు రాగానే కొండప్పుడు మూతపడట్లేదా? నీకే కాదురా, ప్రేమించే ప్రతి వారికి అలానే అనిపిస్తుందిరా. అదొక మందులు లేని జబ్బు బాసు. చందు, ప్రేమ అనే పదంలో ఎంతో మాధుర్యం ఉందిరా. అది భాషల్లో చెప్పలేనంత భావం ఉందిరా, మాటల్లో చెప్పలేనంత మాధుర్యం ఉందిరా. ప్రేమించే అమ్మాయికి నేను నిన్ను ప్రేమిస్తున్నాను అని చెప్పే మాటల్లో ఉండే ఆవేదన, ఆప్యాయత అది నువ్వు ప్రత్యక్షంగా అనుభవించాలిరా. ఈసారి కనిపించితే నసకుండా ప్రేమిస్తున్నానని చెప్పే. నువ్వు ప్రేమించే అమ్మాయి ఎవరో గాని చాలా అదృష్టవంతురాలురా. ఏమోరా, ఆ అమ్మాయి నన్ను ప్రేమిస్తుంది. నా ప్రేమ విషయం తనతో చెప్పాలి కదా. తను ఆ తర్వాత నా ప్రేమను అంగీకరించాలి కదా. నీకేంటి బాసు, మగ మహారాజువే. ఇంతకీ ఆ అమ్మాయి పేరైనా కనుక్కున్నావా? నువ్వేం దిగులు పడకు చందు, నీ పెళ్లి నేను చేస్తా. ఆ అమ్మాయి ఎవరో గాని నిన్ను చేసుకుంటున్నందుకు చాలా అదృష్టవంతురాలురా. ఈశ్వర్, తను వేరే అమ్మాయి. రేపు నువ్వు వస్తావంటే నీకు తనని పరిచయం చేస్తా. రేపు బాస్కి అస్సలు తిరిగి ఉండదు, అలాగని పని ఏమి ఉండదు. ఏంట్రా నీ టంగ్ స్లిప్ అవుతుంది, కోసేస్తా. నేను రావడం కాదు చందు, నువ్వే తనకి ఐ లవ్ యూ చెప్పు. ఏ విషయంలో అయినా మీడియేటింగ్ ఉండొచ్చు, కానీ ప్రేమ విషయంలో ఉండకూడదురా. ఓ అమ్మాయి అబ్బాయికి, ఓ అబ్బాయి అమ్మాయికి నేను నిన్ను ప్రేమిస్తున్నాను అని చెప్పే మాటలో ఉండే ఆంతర్యం నీకు తెలియాలిరా. నెక్స్ట్ టైం కలిసినప్పుడు చెప్పే ఐ లవ్ యూ. బాసు కనీసం బాసు అమ్మాయి పేరేనా అడిగావు కనీసం? మంగా అని. అబ్బే, పేరేం బాగాలేదురా. సర్లే, పెళ్ళయ్యాక మార్చేద్దాంలే. నేను చెప్పేది పూర్తిగా వింటారా? మొదటిసారి పరిచయం అయ్యేటప్పుడు మంగా అని చెప్పింది. రెండోసారి పరిచయం అయ్యేటప్పుడు గంగా అని చెప్పిందా? కాదురా, గీత. ఎస్, గీతాంజలి అని చెప్పింది. ఏదో టీవీ ఛానల్లో జాబ్ చేస్తుందని చెప్పింది. ఆ అమ్మాయి చూపుల్లో నిజాయితీ, తన పలికే మాటల్లో నెమ్మది నన్ను ఎంతగానో ఆకట్టుకున్నాయిరా. ఈశ్వర్, ఇన్నాళ్ళు నా జీవితంలో ప్రేమ పెళ్లికి చోటు లేదనుకున్నాను, కానీ ఇప్పుడు తన కలని క్షణమే లేదురా. ఈశ్వర్, మాట్లాడవేంట్రా? ఆ కళ్ళల్లో ఆ కన్నీరేంట్రా? కొన్నిసార్లు మనం బాధని కూడా కన్నీళ్ళ రూపంలోనే వ్యక్తపరుస్తాం, మన ఆనందాన్ని కూడా కన్నీళ్ళ రూపంలోనే వ్యక్తపరుస్తాం రా చందు. నువ్వెవ్వరికీ అర్థం కావురా. సరే, నాకు ఇంపార్టెంట్ మీటింగ్ ఉంది, నేను వస్తా. బాసు ఇది కళ నిజమా? కొన్నిసార్లు కళ నిజమలా అనిపిస్తుంది, నిజం కళ్ళ అనిపిస్తుంది రా వాసు. నువ్వేం మాట్లాడుతున్నావు తెలుసా బాసు? నువ్వు చాలా తప్పు చేస్తున్నావు బాసు. నీ పద్ధతి ఏం నాకు నచ్చలేదు బాసు. చందుకు నిజం చెప్పే బాసు. ఈశ్వర్ తప్పు చేయడు వాసు, ఈశ్వర్ చేశాడంటే అది ఒప్పే. చాలా మూర్ఖంగా మాట్లాడుతున్నావు బాసు. నేను ప్రాణంగా అంటే ఎక్కువగా ప్రేమించిన అమ్మాయికి ఏం సమాధానం చెప్తావు? నువ్వే తన లోకమనే అన్న అమాయకురాలకి నైవంచన చేస్తావా బాసు? వాడు నా కోసం ఎన్నో త్యాగాలు చేశాడు రా. వాడి కోసం నేను ఈ త్యాగం చేస్తాను రా. ఆ దేవుడు నాకు ఇచ్చిన వరం అనుకుంటాను రా. ప్రేమనే కాదురా, నా ప్రాణాన్ని ఆయన ఇస్తాను రా. వాడి రుణం తీసుకునే యోగం ఆ దేవుడు నాకు ఈ రూపంలో ఇచ్చాడు రా. ఈ నిజం తెలిస్తే చందు తట్టుకోలేడు రా. నువ్వు చెప్పని మాట ఇవ్వరా. వాసు, నువ్వు ఇంకో పని చేయాలి వాసు. గీతకి ఏవో మాయ మాటలు చెప్పి క్లబ్కి తీసుకొని వచ్చాయి. సరే బాసు.
ఈశ్వర్, ఏం నువ్వు చేస్తున్న పని? అసలు నువ్వేనా? నేను కాదు, పైనుంచి ఎవడో దిగి వచ్చాడు. చూస్తే కనబడట్లా? నేనే. ఆ గ్లాస్ తీసుకో, నీకు 2 పెగ్గులు వేస్తా, మద్దుగా ఉంటుంది. ఈశ్వర్, అసలు ఎందుకు ఇలా మారిపోయావు? నేనేం తప్పు చేశానని? పోనీ నేను తప్పు చేస్తుంటే నన్ను క్షమించు. పిచ్చి గీత, ఇది నాకు కొత్త కావచ్చు, నీకు కొత్త కావచ్చు, నాకు కాదు. నేను రోజుకు అమ్మాయితో తిరుగుతా. నీ దగ్గరకు వచ్చే ముందు ఇలాంటి అమ్మాయిలతో తిరుగుతూనే ఉంటా. అందుకనే నీ దగ్గరికి ఎప్పుడూ లేటుగా వస్తా. నువ్వు మనిషి కాదు. ఇన్నాళ్ళు నువ్వెంత మంచివాడు అనుకున్నాను, కానీ ఇప్పుడు తెలిసింది నీ నిజ స్వరూపం ఏంటో. చూడు, ఒక ఆడదాన్ని మోసం చేసిన వాడు ఎవడు బ్రతికి బట్ట కట్టలేదు. ఎప్పటికైనా నా ఉసిరి నీకు తగులుతుందిరా. ఈ శాపరార్థాలు నాకేం తగులుతాయా? పో. చందు, నేను నీకు విషయం చెప్పాలి. ఏం లేదు, నేను నిన్ను ప్రేమిస్తున్నాను, పెళ్లి కూడా చేసుకోవాలనుకుంటున్నాను. నిజంగా. మరి నన్ను పెళ్లి చేసుకుని నీకు ఇష్టమా లేదా? వచ్చి చెప్పేస్తున్నాయి ఫీలింగ్స్ వచ్చిందాయి ఫీలింగ్స్ వచ్చి చెప్పేస్తున్నాయి ఫీలింగ్స్
వచ్చేస్తున్నాయి ఫీలింగ్స్ వచ్చి వచ్చి చంపేస్తున్నాయి ఫీలింగ్స్ ఫీలింగ్స్ ఇన్నాళ్ళు ఏమైపోయావరా? ఎక్కడ పోలీసులు దొరికిపోయావని ఎంత టెన్షన్ అయ్యానో తెలుసా? నేను పోలీసులు దొరికిపోతే నన్ను చంపడానికి ఎవరు లేరనా? అంతంత పెద్ద మాటలాడి నా మనసు చిన్నపోయేటట్టు చేయకురా. మీరిద్దరూ నాకు 2 భుజాలు లాంటి వాట. ఈ రోజు నుంచి నీకు ఒక భుజమే అన్నా. అంటే ఈ గొప్ప చెప్పిన పని పూర్తి చేసావన్నమాట. మా అమ్మ చనిపోయే ముందు నా తమ్ముడిని ఈ చేతుల్లోనే పెట్టిందన్నా. ఈ చేతులతోనే తమ్ముడిని చంపేశానన్నా. అన్నయ్య ఎలా ఉన్నాడని ఎన్నో అడిగాడన్నా తమ్ముడు. రంగా, మనం ఎప్పుడైతే వృత్తిలో చేరామో అప్పుడే మన కళ్ళలో కన్నీరు, గుండెల్లో కనికారం 2 ఉండకూడదురా. ఎప్పుడైతే ఈ చేతితో తుపాకీ పట్టుకున్నామో తమ్ముడైనా బంధం, రక్త సంబంధం 2 తెలియకూడదురా. ఆ చేతిలో సంచేంట్రా. గత రాత్రి నేను ఒక ముఠా కలిసి ఒక కాంట్రాక్ట్ ఇల్లు కొల్లగొట్టామన్నా. ఇది మన వాటా అన్నా. అందులో సగం దొరబాబు కుటుంబానికి ఇచ్చి నీ తమ్ముడి పిల్లని నువ్వు ఏలుకోరా. ఇంకో ముఖ్యమైన విషయం రంగా, ఈరోజు రాత్రి మనం సిటీకి వెళ్తున్నాం. ఇప్పుడు అంత అవసరం ఏమొచ్చిందన్నా? వాళ్ళిద్దరినీ చంపి వాళ్ళ శవాలు కూడా దొరకకుండా చేద్దాం. వద్దన్నా, మన కదలికలు పోలీసులు పసిగడుతున్నారన్నా. మనం కనిపిస్తే కాల్ చేయమని ఆర్డర్స్ ఉన్నాయట. రాటు తేలిన ఈ గుండెల్లో వేట గొడవల్లో పోలీస్ తోటాలు ఏం చేస్తాయిరా? అన్నా, పెన్నన్నా మనం ఎక్కడన్నా దాక్కోవడం మంచిదన్నా. దాక్కోవడానికి మనమేమైనా దద్దమ్మనమేంటో దడ పుట్టించే దాదాలు పోయినేస్తాను పోరా. ఫోన్ తెలిసినప్పటి నుంచి నీ దగ్గరే ఉన్నానన్నా. నా ఊపిరి ఆగిపోయేంత వరకు నీతోనే ఉంటానన్నా. శబాస్ రంగా, శబాస్. వాళ్ళు మనల్ని చంపడమేట్రా? మనమే వాళ్ళని చెప్పి ఈ పోతురాజు పేరు వింటే ప్రతి ఒక పోలీస్ గుండెల్లో ప్రాణ భయం పుట్టిద్దాం. ఈ రాత్రికే మనకి ఖరీదైన ఆయుధాలు వస్తున్నాయి, వాటితో వాళ్ళని కథం చేద్దాం. అలాగే అన్నా, నువ్వు ఎలా అంటే అలానే చేద్దాం. అమృత, ఏ అమృత, రాయే నా జింగిలెక్కడ జంగే. చక్కర చిన్నోడా ఆలే కత్తెర కల్లోడా ఆలే చూడర బుల్లోడా ఆలే అందాన్ని ఒంటరి పిల్లోడా ఆలే కుందరి పిల్లోడా ఆలే ముద్దలాగేరా ఆలే వజ్రాన్ని దీవాని దీపాన్ని సామ్రాణి రూపాన్ని నీ కళలో నా కళ్ళు పెంచే రూపాన్ని అందించే దారాన్ని నీ పనిపించే కారాన్ని ఎన్నటికైనా నిన్నే కోరే నీదాన్ని చక్కర చిన్నోడా ఆలే కత్తెర కల్లోడా ఆలే చూడర బుల్లోడా ఆలే అందాన్ని ఊరించే నిషాని ఊపిరి పోసే విషాన్ని నెత్తురులోతుకు హత్తుకుపోయిన స్నేహాన్ని అక్కరు పోసిన బాణాన్ని అల్లాడిస్తా ప్రాణాన్ని అడుక్కుపోరా కముడు రాసిన గ్రంథాన్ని చిన్నోడా ఆలే కత్తెర కల్లోడా ఆలే చూడర బుల్లోడా ఆలే అందాన్ని
మంది అధికారులు నన్ను ఎదిరించలేదు. ఎదిరించిన వారు ఏమయ్యారో ఎవరికి ఎరుక. పోలీసులు అంటే దీపావళి పటాసులు అనుకున్నారా? మీకు ఇష్టం వచ్చినట్టు కాల్ చేయడానికి ఇప్పుడే కాదని ఎంకౌంట్ వస్తున్నా. నా నెక్స్ట్ టార్గెట్ నువ్వే. నువ్వు నన్ను చంపేటంత వాడివా నువ్వు? పోతురాజు, నీకు రెండే ఆప్షన్స్ ఇస్తున్నా. ఈ దేశాన్ని వదిలిపోతావా లేదా దేహాన్ని వదిలిపోతావా డిసైడ్ చేసుకో. ఈ సిటీలో నేనున్నంత వరకు గోండావాడని కనిపిస్తే ఏరి పారేస్తా. దాదాగిరి చేసేవాడు ఎప్పుడైనా సరే నా పేరు చెప్తే దడ పుట్టేటట్టు చేస్తా. ఒక్కడే వచ్చావు, వాళ్ళ కాటికి పోతావు. జాగ్రత్త. నిన్ను చంపడానికి 100 మంది ఎందుకురా? 100 నా కొడుక. 1 2 నీ స్థావరం చుట్టూ పోలీసులు రౌండప్ చేశారు. నిన్ను అరెస్ట్ చేసి జైలుకి తీసుకెళ్తే తిండి బొక్క. నిన్ను ఎన్కౌంటర్ చేసి ప్రభుత్వం వెలగట్టిన 50 లక్షలు నేనే కొట్టేస్తా. నో నో, మమ్మల్ని చంపొద్దు. దేశం ఇది వెళ్ళిపోతాం. ఈ దేశాన్ని వదిలిపోవడం కంటే మీరు ఈ దేహాన్ని వదిలిపోవడం బెటర్ రా. నా పేరు కృష్ణప్రసాద్. మా అబ్బాయి ఈశ్వర్ ప్రసాద్. చిన్నప్పుడు ఎప్పుడో చనిపోయాడు. విజేంద్ర భూపతి మా కుటుంబం మీద కక్షి కట్టి నా భార్యను చంపి ఆ నేరాన్ని నా మీద తోసి నన్ను జైలు పాలు చేశాడు. ఆ విజేంద్ర భూపతి దుర్మార్గుడు. ఏమన్నారు? ఈ బాబు పేరు ఈశ్వర్ ప్రసాద్. అవును బాబు, మా బాబు పేరు ఈశ్వర్ ప్రసాద్. ఈశ్వర్ ప్రసాద్ ఇక్కడే నాతో గత 15 సంవత్సరాలుగా నాతోనే ఉంటున్నాను. అవునా బాబు? మా బాబు మీ దగ్గరే ఉన్నాడా? ఇదిగోండి మీ చిన్నప్పుడు తప్పిపోయిన ఈశ్వర్ ప్రసాద్. ఎవరా తింటూ మీ నాన్నరా? నాన్న నాన్న, ఎక్కడికి వెళ్ళావు నాన్న? ఆ దుర్మార్గుడు విజయేంద్ర భూపతి మన కుటుంబాన్ని చిన్నప్పటి నుంచి చేశాడు నాన్న. చిన్నప్పుడు మీ అమ్మని చంపి నన్ను జైలు పాలు చేసి మన కుటుంబాన్ని గుడ్డుపాలు చేశాడు నాన్న. ఆ వెధవ కనిపిస్తే మనం వంతు తీర్చుకోవాలి నాన్న. అలాగే నాన్న. మీ అంతు చూడడానికి వచ్చాం రాము. నాన్న, ఇదే విజయేంద్ర భూపతి మన కుటుంబాన్ని సర్వనాశన నీచుడు. త్రేతాయుగంలో రావణాసుడు చంపడానికి ఆ రాముడు పుట్టాడు. ద్వాపర యుగంలో కౌరవుల అంతం కావడానికి పాండవులు పుట్టారు. కలియుగంలో ఈ విజేంద్ర భూపతి అనే నరరూప రాక్షసుడు చావడానికి ఈ ఈశ్వర్ పుట్టాడు. అందరి చావులు ఆ ఈశ్వరుడు నిర్ణయిస్తే నీ చావును ఈ ఈశ్వరుడు నిర్ణయిస్తాడు. నాన్న, మన కుటుంబాన్ని చిన్నభిన్నం చేసిన వీడిని మీరే మీ చేతుల్లో కాల్ చేయండి నాన్న. రే విజయేంద్ర భూపతి, గీత నీదేనా? అపార్థం చేసుకో. వీడు నేను నిన్ను ప్రేమిస్తానని తెలిసి వీడు నా కోసం ఎంతో కష్టపడి నన్ను మేము కలపాలని చూశారు. అందరూ సేవకు చేసి చెప్పింది. పిలుగుద్దు పారిపోయింది.
సుమారుగా 30 సంవత్సరాల తర్వాత అక్కులపేట వేనంపేటలో సాంఘిక నాటకం ప్రదర్శించిన కారణంగా ఈ నాటకానికి ఎంత ఆదరణ చూపించి మాకు మరింత ప్రోత్సాహం కల్పించిన ప్రేక్షక దేవాలందరికీ పేరు పేరున అందరికీ కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ మాకు ఇది మరింత ప్రేరణ కలిగిస్తూ భవిష్యత్తులో మరిన్ని ప్రోగ్రాంలు చేయగలమని మాకు భరోసా కల్పించినందుకు అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ ప్రోగ్రాన్ని ఇంతటితో ముగించడమైంది. ఈ ప్రోగ్రాన్ని జనగణమనంతో ముగించడం అవుతుంది. అందరూ ఒకసారి అందరూ నిలబడి ఈ జనగణమన స్టార్ట్. అధినాయక జయ హే భారత భాగ్య విధాత, పంజాబ్ సింధు గుజరాట మరాఠ ద్రావిడ ఉత్కల వంగ, వింధ్య హిమాచల యమునా గంగా ఉచ్చల జలజిత రంగ, तब शुभ नामे जागे, तब शुभ आशीष मागे, गाहे तव जय गाथा, जन गण मंगलदायक जय हे भारत भाग्य विधाता, जय हे जय हे जय हे जय 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 जय